రాజకీయ నాయకులు మాట్లాడే భాష రాష్ట్ర రాజకీయాలకు రాష్ట్రానికి మంచిది కాదన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తిడితేనే లీడర్ అవుతామన్నట్లు రాజకీయాలు కనిపిస్తున్నాయన్నారు. పెద్దల సభలో సభ్యుల ప్రవర్తన దురదృష్టకరమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. భాష విషయంలో రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలి. ఒక గౌరవ హోదాలో ఉన్నటువంటి వారు ఆ విధంగా మాటలు విమర్శలు చేయడం కూడా సరికాదు. ఇటీవల కాలంలో వరుసగా చూస్తున్నటువంటి ప్రశ్నల పట్ల ప్రజలు కూడా విసిగెత్తిపోతున్నారంటున్నారు. మనతో మాట్లాడడానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటీవల చూస్తున్న వరుస పదజాలాన్ని ఎలా చూస్తారు? ఇది రాష్ట్ర రాజకీయాలకు కానీ దేశ రాజకీయాలకు కానీ ప్రజలకు కానీ మంచిది కాదు. ఎందుకనంటే మనం భవిష్యత్ తరాలకు భవిష్యత్తు మంచిగా ఉండాలని చూడాలి తప్ప చెడు విధానాలు చెడు మాటలు నేర్పాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. అందుకనే ఈరోజు రాజకీయ నాయకులు వాడేటువంటి భాష ఏదైతుందో అది రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, వాళ్ళకు కూడా మంచిది కాదు. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే మనం మాట్లాడే భాష ప్రజలు అంగీకరిస్తున్నారా లేదా? ఎవరో కొంతమంది పిల్లలు జిందాబాద్ ముర్దాబాద్ అని అంటే అనొచ్చు, కానీ మొత్తం యావత్ ప్రజానీకం మాత్రం దాన్ని హర్షించదు, వ్యతిరేకిస్తుంటుంది. కాబట్టి ఈ విధానాన్ని తప్పనిసరిగా మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది. సుదీర్ఘ కాలం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రతిదీ కూడా ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా ఎందుకు ఈ దుస్థితి కారణం ఏమండి? ఇవాళ రేపు ఏమైపోయిందంటే తిడితేనే లీడర్ అయితే అనే లైన్లోకి వచ్చినట్టుగా కనబడుతుంది. లీడర్ అయిన వాళ్ళు కూడా తిట్టడం ఏంటి అర్థం కాంది. కానుడు ఎవడో కొత్తోడు ఏదో అన్నాడంటే అర్థం ఉంది, కానీ లీడర్లుగా వెలుగొంది మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఆ భాషను వాడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి అది మంచి పద్ధతి కాదు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకొని అటువంటి దానికి అవకాశం ఇవ్వద్దనేది అంటే ప్రతిపక్ష నేతలు కాబట్టి ఏదో మాట్లాడతారు, కానీ గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడొద్దని కూడా చెప్తున్నాడు. నేను ప్రతిపక్ష నేతలు మాట్లాడితే మంచిది, అధికారంలో ఉన్నవాడు మాట్లాడొద్దు అనేది కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఉందాతనంగా వ్యవహరించాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఉందాతనంగానే వ్యవహరించాలి. అప్పుడే ప్రతిపక్షానికి కానీ గౌరవం ఉంటుంది, అధికార పక్షానికి కానీ గౌరవం. మీరు మండలి చైర్మన్గా ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీల పంచాయతీ కూడా చూడడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా తీన్మార్ మల్లన్న విషయంలో కూడా గొడవ జరిగింది. మీ దగ్గరకు వచ్చి ఇరువురు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? శాసన పరిషత్తు సభలో లోపల జరిగే దాని మీద ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. బయట జరిగే దాని మీద నేను తప్పనిసరిగా చట్టపరంగా మనం ఎంతవరకు మనకు ఉన్నటువంటి పరిధి ఏంటో. ఏది ఏమైనా దురదృష్టకరం ఏంటంటే పెద్దల సభల ఉండేటువంటి సభ్యుల యొక్క ప్రవర్తన వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టాలి. అయ్యా మేము శాసన పరిషత్ సభ్యులం, మేము ఇట్లా వ్యవహరించవచ్చా, ఇట్లా మాట్లాడవచ్చా, ఇట్లా విమర్శించవచ్చా, లేకపోతే ఇట్లా దాడులు చేయవచ్చా అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి గౌరవం మొత్తం పోతుంది. వాళ్ళ ద్వారా పెద్దల సభకు కూడా గౌరవం తగ్గుతుంది. పెద్దల సభలో సభ్యులు అని అంటే ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవాన్ని మనమే తగ్గించుకుంటాము. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఇటీవల కాలంలో నదీ జలాల విషయంలో చాలా వరకు జరుగుతున్నాయి. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇవన్నీ పూర్తి అవాస్తవాలండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కలిశారు, మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా అపెక్స్ కౌన్సిల్లో ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి గోదావరి జలాల విషయంలో, కృష్ణా జలాల విషయాల్లో మాట్లాడుకోవాల్సిందే. 2 సార్లు మాట్లాడుకున్నారు. మన వాటా మనకు రావాల్సిందే, వాళ్ళ వాటా వాళ్ళకు పోవాల్సిందే. దాంట్లో ఎవ్వరు కూడా వెనక తగ్గడానికి వీల్లేదు. మన వాటాను సాధించుకోవడంలో మనం కీలక భూమిక పోషించాల్సిందే. దాంట్లో తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మన వాటాను రక్షించడంలో, మనకు రావాల్సిన నీళ్ళు సాధించడంలో తప్పనిసరిగా కృతకృత్యులు అవుతారని నేను ఆశిస్తున్నాను. నాగార్జున సాగర్ విషయంలో కూడా ఎడమ కాలువ రైతులంతా కూడా ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మీ సలహాలు? ఆల్రెడీ మేము చెప్పాము, నీళ్ళు విడుదల చేశారు. నిన్నటి నుంచే నీళ్ళు విడుదల అయితే
రైట్, చూడొచ్చు మొత్తం మీద ఇటీవల కాలంలో జరుగుతున్న దానిపై కూడా మండలి చైర్మన్ అధికార పార్టీ అయినా కానీ ప్రతిపక్ష పార్టీ అయినా కానీ భాష వ్యవహారం తీరు అనేది మార్చుకోవాలి, అది మంచి పద్ధతి కాదంటున్నారు. అదేవిధంగా నదీ జలాలపై కానీ ఎమ్మెల్సీల విషయంలో కూడా జరిగినటువంటి వాటిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి, వాటిపై కూడా చూస్తున్నామని కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.